ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ విధంగా విఎఫ్ఎక్స్ని మీ ఫోన్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం, కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే ఫస్ట్ మనం విఎఫ్ఎక్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకునేటప్పుడు డైరెక్ట్గా ఇలాంటి పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ వీడియోని అయితే క్రియేట్ చేయలేం. కాబట్టి మనం రెగ్యులర్గా వాడే వస్తువులని విఎఫ్ఎక్స్ వీడియో లాగా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఇంకా ఏంది సోది లేకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ యాప్ మీకు సింపుల్గానే ప్లేస్టోర్లోనే అవైలబుల్గా ఉంది. యాప్ నేమ్ వచ్చేసి ప్రిజ్మా 3D. దీంతోనే ఇప్పుడు మనం యానిమేషన్ చేయబోతున్నాం. ఫస్ట్ దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసినాక మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. మీరు ఇలా క్లిక్ చేసినాక మీకు ఆటోమేటిక్గా ఇలా అయితే వస్తుంది. ఇక్కడే మనం విఎఫ్ఎక్స్ క్రియేట్ చేసుకోవాలి. అది ఎలానో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఇక్కడ ఏం గెలుక్కోకుండా ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. మీకు కంట్రోల్స్ అయితే ఫస్ట్ మీకు అర్థం కావాలా. ఇక్కడ అన్ని మీరు కంట్రోల్స్ అన్ని చెక్ చేసుకున్నాక ఇక్కడ మీకు క్యూబాయిడ్ సింబల్ ఉంది కదా పైన కార్నర్లో, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ క్యూబ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్యూబ్ వచ్చింది కదా, దీంతోనే మనం అయితే సింపుల్గా రెగ్యులర్గా వాడే టేబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఏం చేయకుండా ఇక్కడ పైన క్యూబాయిడ్ సింబల్ పక్కనే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు దీన్ని అయితే కస్టమైజ్ చేయాలి. అంటే ఈ క్యూబ్ని లెంత్, విడ్త్, హైట్ అన్నీ చెక్ చేసుకొని మనమైతే టేబుల్ని రెడీ చేయాలి. అది ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇలా మీకైతే సైజు కొంచెం తగ్గించుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా మనకి టేబుల్ పైన ఉండే చెక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద కార్నర్లో సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు సైడ్కి కట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మీద కాకుండా సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ టేబుల్ని అయితే ఒక విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ వైట్ లైన్ అయితే ఉంది కదా, దాన్ని ఒక చోట ప్లేస్ చేస్తే మీకు ఇలా కట్ అయిపోతుంది. అది వచ్చేసి సపరేట్ పార్ట్గా వీడియో అయిపోతుంది. ఇప్పుడు ఇలానే అవతల సైడ్ ఆపోజిట్ సైడ్ కూడా మెల్లగా మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 3 భాగాలు అయితే మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ వల్లకు తిప్పి ఈ నుంచి మళ్ళీ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. సరిపోయింది. ఇలా యువతలో కూడా ఆపోజిట్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఈ వైట్ లైన్ అన్నీ సరిపోయేటట్టు కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత అంతా చేసుకోండి. ఇప్పుడైతే మీకు సైడ్లకి కార్నర్స్కి క్యూబ్లు అయితే ఉన్నాయి కదా, ఒకదానిపైన హోల్డ్ చేసి పట్టుకోండి. ఇంకా అన్ని దానిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద కటింగ్ ఆప్షన్ పక్కనే ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కొంచెం జూమ్ అవుట్ చేసుకొని ఇక్కడ మీకు బ్లూ కలర్ యారో కనపడుతుంది కదా, పైకి స్వైప్ చేయమని. అలా మీకు ఎంత హైట్ కావాలో కాళ్ళు ఇలా కస్టమైజ్ చేసుకోండి. ఇప్పుడు మనకు చైర్ అయితే రెడీ అయిపోయింది, కానీ ఇది నార్మల్ చైర్ లాగా ఉంది. ఇప్పుడు దీన్ని మనమైతే కొంచెం మోడల్ చేసి మంచి నీట్గా ఉన్న టేబుల్ లాగా అయితే క్రియేట్ చేయాలి. దానికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా ఈ చైర్ పైన క్లిక్ చేసి ఇక్కడ కర్వ్డ్ యారో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి దీని అయితే కొంచెం ఈ వల్లకైతే స్ట్రైట్గా తిప్పుకోవాలి. ఇప్పుడు చూస్తే టేబుల్ లాగా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పైన పెట్టుకుందాం. ఇప్పుడు అంతా టేబుల్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం నీట్గా మనం వాడే టేబుల్ లాగానే క్రియేట్ చేద్దాం. అది ఎలా అంటే చూపిస్తాను. కొంచెం ఇది వంగిపోయినట్టుంది. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన చైర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం కట్ చేసిన అన్నీ కానొచ్చాయి పార్ట్లు అయితే. ఇప్పుడు సింపుల్గా కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ చైర్ పార్ట్స్ అయితే ఉన్నాయి కదా, దీనిపైన సైడ్లకి క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని దానిని హోల్డ్ చేసి పడుకుంటే ఈ విధంగా అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఆ తర్వాత ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ కటింగ్ ఆప్షన్ పక్కన ఉంది కదా, ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేస్తేనే ఇదైతే సాగుతుంది, లేకుంటే సాగదు. ఇప్పుడు ఈ విధంగా అన్ని దానిని హోల్డ్ చేసి పట్టుకొని కొంచెం లెంత్ ఎక్కువ చేసుకోండి. అటు పైన చెక్క టేబుల్ని అయితే ఈ విధంగా అన్నీ చేసుకోండి. ప్రతి ఒక్క సైడ్ 4 సైడ్స్ని అయితే వేసుకోండి. ఇది వచ్చేసి బేసిక్స్ వీడియో, ఎపిసోడ్ 1 కాబట్టి ఇది బేసిక్సే. ఫస్ట్ మనం ఎడిటర్ కావాలంటే ఫస్ట్ బిగినర్ అయి ఉండాలి, కాబట్టి ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా,
లోపల అంతా మోడల్లా క్రియేట్ అయింది. ఇప్పుడు ఇంకా కొంచెం కస్టమైజ్ చేద్దాం దానికి. ఇప్పుడు ఇక్కడ టేబుల్ కాడ ఇక్కడే ఉంది కదా కింద ఆప్షన్, దానిపైన క్లిక్ చేసి మీరైతే కొంచెం సాగబీకండి. ఇప్పుడు చూస్తే చైర్కి మంచి లుక్ అయితే వస్తుంది. ఈ విధంగా అన్ని సైడ్లు వేసుకోండి, మంచి లుక్ అయితే వస్తుంది చైర్కి. ఊరికే ఈ వీడియోని చూడడం కాకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు నెక్స్ట్ హనుమాన్ విఎఫ్ఎక్స్ క్రియేట్ చేయాలంటే ఇది వచ్చేసి బేసిక్స్. ఈ చైర్ని మీరు క్రియేట్ చేయగలిగితేనే దాన్ని క్రియేట్ చేయగలరు, లేకుంటే చేయలేరు. ఓకే, ఇప్పుడు చైర్కి అయితే మంచి లుక్ వచ్చింది. అంతా నిజమైన టేబుల్ లాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు చైర్ వైట్ కలర్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం చెక్క కలర్ యాడ్ చేసి కలర్ యాడ్ చేయాలి. ఇప్పుడు దానికి మనం మెటీరియల్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్చర్ అని ఉంటుంది, దానిపైన ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీ ఫొటోస్ ఉంటాయి కదా, మీరైతే గూగుల్లోకి వెళ్ళి టేక్ వుడ్ బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టండి, వస్తాయి మీకు. అక్కడ పిక్చర్స్లో డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆ పిక్చర్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే ఆ కుర్చీకి అదే టేబుల్కి ఆ కలర్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకే, చూడండి గైస్, ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది. కుర్చీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు మోడల్ని అయితే క్రియేట్ చేసినాం. కానీ ఇప్పుడు దీన్ని మనం యానిమేషన్ చేయాలి, అంటే వీడియోలా క్రియేట్ చేయాలి. అది ఎలా అంటే చూపిస్తాను చూడండి. కొంచెం వంకరగా ఉంటాయి, వంకరగా ఉంటే స్ట్రైట్ చేసుకోండి అంతా. ఇప్పుడు మనం ఏ దానిపైన లేకుండా ఉన్నట్టు ఒక ఫ్లోర్ మీద టేబుల్ ఉన్నట్టు క్రియేట్ చేసుకోవాలి. దానికి మనం ఇక్కడ క్యూబైడ్ ఆప్షన్ నుంచి ప్లేన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరైతే ఇక్కడ ఫ్లోర్ లాగా చాలా అంత పెద్దగా అయితే క్రియేట్ చేసుకోండి. ఇంత పెద్దది అవసరం లేదు, యాక్చువల్గా నేనైతే క్రియేట్ చేస్తున్నా ఊరికే మీకు చూపించడం కోసం డెమోగా. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని జూమ్ చేసుకొని ఇప్పుడు ఫ్లోర్ యాడ్ అయిపోయింది, కుర్చీ ఉంది. ఇప్పుడు మనం దీన్ని యానిమేషన్ చేసి వీడియోలా క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పక్కనే యానిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, యానిమేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి పక్కనే ఒక క్లాక్ సింబల్ అయితే ఉంటుంది. ఆ క్లాక్ సింబల్ అయితే మనకి మెయిన్. ఇప్పుడు మనం ఇక్కడ 0 అని ఉంటుంది, నెంబర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ, అవి వచ్చేసి ఫ్రేమ్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ మీద సెలెక్ట్ చేసుకొని, అంటే కర్వ్డ్ యారో సింబల్ అనమాట. ఇప్పుడు ప్రతి 20 ఫ్రేమ్స్కి ఒకసారి ఒక సైడ్ అయితే తిప్పుకొని ఇక్కడ పక్కన క్లాక్ సింబల్ అయితే నొక్కుతున్నాలి. అలా ప్రతి 20 సెకండ్లకైతే అదే 20 ఫ్రేమ్స్కి అయితే ఒకసారి యాంగిల్ అయితే తిప్పుకున్నాను నేను. పార్ట్ 2 అంటే ఎపిసోడ్ 2కి ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలా ప్రతి 2 ఫ్రేమ్స్కి అయితే ఇలా యాడ్ చేసుకోవాలి మీరు కుర్చీకి అయితే. నేనైతే సింపుల్గా 200 ఫ్రేమ్స్ అయితే క్రియేట్ చేసిన వీడియో కోసం అని. ఇప్పుడు మీరు ఎన్ని ఫ్రేమ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్లే చూస్తే చూడండి, ఇలా మనమైతే జస్ట్ ఒక టేబుల్ని మాత్రమే తిరిగేలా చేసాం, కానీ ఇక్కడ కింద ఫ్లోర్ కూడా తిరగాలి కదా. అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఫ్లోర్ వచ్చేసి బాక్స్ సింబల్ అయితే ఉన్నాయి కదా అని. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి రెండర్ అనే ఆప్షన్ ఉంటుంది, రెండర్ మీద క్లిక్ చేసి ఇక్కడ రీసొల్యూషన్ అని అయితే ఉంటుంది. అక్కడ మీరు 1080pలో సెట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు జస్ట్ ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ చూస్తే మీకు వాటర్ మార్క్ రాదు. ఇప్పుడు ఇక్కడ కిందనే రెండర్ అనే ఆప్షన్ ఉంటుంది, రెండర్ మీద క్లిక్ చేసినాక మీకు వీడియో రెండర్ అయిపోతుంది. మీరు ఎన్ని ఫ్రేమ్స్ చేసుకుంటే అన్ని ఫ్రేమ్స్ లాగా అయితే ఇది ఇమేజెస్ని వీడియోస్ లాగా కన్వర్ట్ చేసి మీకు ఇస్తుంది. కొంచెం టైం పట్టచ్చు. ఓకే, ఇప్పుడు మీకు యాడ్ అయిపోయింది కదా వీడియోని. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ టు గ్యాలరీ, దానిపైన క్లిక్ చేస్తే మీకు గ్యాలరీలోకి అయితే యాడ్ అయిపోతుంది. ఒకసారి ఒక ఓవరాల్ వీడియో చూపిస్తా చూడండి. చూస్తున్నారుగా, ఈ విధంగా మీ ఫోన్లోనే విఎఫ్ఎక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫ్లోర్ అయితే ప్యూర్ వైట్ వచ్చింది. దీన్ని మీరు ఫ్లోర్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మీ ఫోన్లో ఈజీగా విఎఫ్ఎక్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఎపిసోడ్ 2 అయితే ఎవరు మిస్ అవ్వద్దు. హనుమాన్ విఎఫ్ఎక్స్ అయితే ట్రై చేద్దాం. ఇంకెవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ అయిపోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. తెలిసిందే కదా. ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చేయకుంటే ఇప్పుడే వెళ్ళి లైక్ చేసుకోండి.